ఇక కడప జిల్లా వైసీపీ ఇలాకా నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కదా. 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుచుకుంది. కానీ ఇప్పుడు 4 నుంచి 5 స్థానాలకే మీ అంచనా, మీ పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ అంచనా 5 నుంచి 6 స్థానాల్లో కూటమి గెలుస్తుందని చెప్పి, అంటే ఈక్వల్గా ఇంచుమించుగా మీరు ఇచ్చారు. కడప తెలుగుదేశం పార్టీ, బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైల్వే కోడూరు జనసేన పార్టీకి ఇచ్చారు. అవునండి, అరవ శ్రీధర్ ఖచ్చితంగా. ఓకే. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొలివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమలాపురం టీడీపీ, జమ్మలమడుగు టఫ్ బట్ బీజేపీ ఎడ్జ్, ప్రొద్దుటూరు టీడీపీ, మైదుకూరు టీడీపీ. సో ఈక్వల్గానే ఇచ్చారు. 4 to 5 కూటమి, 5 to 6. మా అంచనా ప్రకారం ఇంకొక సీట్ ఎక్కువే రావచ్చండి వైఎస్ఆర్సీపీ కంటే టీడీపీ పార్టీకి. ఈ జిల్లాలో ఇంకొక సీట్ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓవరాల్గా ఈ కడప పార్లమెంటు పరిధిలో కొంత వివేక గారి హత్య కేసు ఇంటర్నల్గా జనాల మీద కొంత ఇంపాక్ట్ చూపించింది. షర్మిల గారు పోటీ చేసి కొంత ఓట్ బ్యాంకు చీల్చడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు కడప కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి దాదాపు 20 సంవత్సరాల నుంచి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తుండనేది కొంత హిందువుల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. సో ఈసారి హిందూ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి అనేది ప్రజల్లో కనపడింది. దాంతోపాటు అక్కడ కంటెస్ట్ చేస్తున్న మాధవి గారికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటం వల్ల కొంత ముస్లిం సామాజిక వర్గం ఓట్లు కూడా ఆమెకు ట్రాన్స్ఫర్ కావడం జరిగిందండి.